Hello guys, Ramu Life Changing Knowledge channel ki aithe welcome. సో డిగ్రీ అయితే మనకి స్మార్ట్ అడ్మిషన్స్ అండ్ మేనేజ్మెంట్ కోట అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సో దాని గురించి అయితే వివరించుకునే ముందు ఇప్పుడు వరకు నన్ను ఫాలో అవుతూ డిగ్రీ సీట్లు సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ అయితే ఫస్ట్ ఆఫ్ ద అందరికి కూడా కంగ్రాచులేషన్. రాలేని వాళ్ళ పరిస్థితి ఏంటో సార్ అని చెప్పి చాలామంది అడిగారు కదా, వాళ్ళకైతే మంచి గుడ్ న్యూస్ అయితే ఇది. ఎందుకంటే మేనేజ్మెంట్ కోట అండ్ స్పాట్ అడ్మిషన్లో రెండు ఉన్నాయి. రెండింటి గురించి అయితే నేను మీకు అయితే వివరించడం అయితే జరుగుతుంది. మీరు నేను చెప్పిన ఫాలోయింగ్స్ అన్ని తీసుకుని వెళ్ళి మీరు కాలేజీలో అయితే అడ్మిషన్ అయితే అవడానికి అయితే ఉంటుంది. స్మార్ట్ అడ్మిషన్స్కి అండ్ మేనేజ్మెంట్ కోటాకి డిఫరెన్స్ ఏంటో మీకు చెప్పడం అయితే జరుగుతుంది. మీరైతే పూర్తిగా వీడియో అయితే చూడండి. దానివల్ల ఏంటంటే మీకు మొత్తం అంతా అవగాహన వస్తుంది. దాన్ని పెట్టి మీరు అప్పుడు స్మార్ట్ అడ్మిషన్ తీసుకోవాలా మేనేజ్మెంట్ కోటా తీసుకోవాలన్నది మీకు ఒక అవగాహన వస్తుంది. కాబట్టి మీరు అప్పుడు కాలేజ్కి వెళ్ళి అప్పుడు మీరు మాట్లాడే విధానం పెట్టి అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఫుల్గా అయితే వీడియో చూడండి, గైడెన్స్ అయితే ఫాలో అవ్వండి, సీట్ అయితే సాధించండి. ఓకేనా? ముందుగా అయితే మనకి థర్డ్ కౌన్సిలింగ్ అయితే అయిపోవడం అయితే జరిగింది, సెకండ్ కౌన్సిలింగ్ అయిపోవడం అయితే జరిగింది, ఫస్ట్ కౌన్సిలింగ్ కూడా అయిపోవడం అయితే జరిగింది. అందరూ కూడా చూస్తారు కదా, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎలాగ అప్లై చేయాలి ఏంటి, ఎలాగ ఆప్షన్స్ పెట్టాలి అన్నీ కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పుడు మేనేజ్మెంట్ కోటా అండ్ స్పాట్ అడ్మిషన్ గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్గా మనకి OMD డీస్ అనే వెబ్సైట్లోకి వెళ్ళగానే మనకైతే అక్కడ చూపిస్తుంది 2026 2025 2026 స్మార్ట్ అండ్ క్యాట్ ఏ అంటే స్మార్ట్ అడ్మిషన్లో, క్యాట్ బి అంటే మేనేజ్మెంట్ కోటా. సో ఫస్ట్గా అయితే మనం స్మార్ట్ అడ్మిషన్ గురించి అయితే తెలుసుకుందాం. స్మార్ట్ అడ్మిషన్ అంటే అప్పటికప్పుడు జాయిన్ అయిపోవడం. అది ఏ డేట్ నుంచి ఏ డేట్ దాకా ఉన్నాయి, తర్వాత దాన్ని అర్హత ఎలా ఏంటన్నది మొత్తం వీడియో అయితే మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. పూర్తిగా చూడండి. మనకైతే ఇందులో ఏంటంటే స్మార్ట్ అడ్మిషన్లో వచ్చేసి ఆపరేటింగ్ గైడెన్స్ ఆఫ్ ద అడ్మిషన్ క్యాండిడేట్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్. అండర్ గ్రాడ్యుయేట్ అంటే మనకి డిగ్రీ అని చెప్పేసి, స్పాట్ అడ్మిషన్లో వచ్చేసి క్యాట్ ఏ సంబంధించి అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో దీంట్లో మనకి ఏంటంటే అప్లై అండ్ ద గైడెన్స్ వచ్చేసి ఆల్ ప్రైవేట్ కాలేజెస్ అండ్ అటానమస్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. అండ్ ఏరేడ్ అన్ఏరేడ్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. ఏ డిగ్రీ కాలేజెస్ అని ప్రతిదీ కూడా అండర్ ప్రోగ్రామ్స్ అయితే జరగడం అయితే జరుగుతుంది. సో అందులో ఏంటంటే ఆర్ట్స్, సైన్స్, కామర్స్, సోషల్ అండ్ సైన్స్ మేనేజ్మెంట్, కంప్యూటర్ అప్లికేషన్స్, సోషల్ వర్క్ ఇంక్లూడ్ ఆనర్స్ గ్రూప్ కూడా అయితే మనకైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఏంటంటే బై అటానమస్ అండ్ ప్రైవేట్ కాలేజెస్, తర్వాత అన్ఎయిడెడ్ కాలేజెస్ కూడా అయితే జరగడం అయితే జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మనకైతే ఇవ్వడం అయితే జరిగింది సెకండ్ పాయింట్లో. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి వేకెన్సీ పొజిషన్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇందులో ఎలా అసలు తీసుకుంటారని చెప్పేసి చాలామంది డౌట్ ఉంటుంది కదా, అదైతే మీకైతే క్లారిఫైగా చెప్తాను చూడండి. వేకెన్సీ అంటే స్మార్ట్ అడ్మిషన్ అని చెప్పేసి ఉంది కదా, దాని పక్కన చూడండి అన్ఫిల్డ్ ఆఫ్టర్ ఫైనల్ పేజ్. అంటే మూడో కౌన్సిలింగ్లో మనకు ఆల్రెడీ సీట్లు ఫిల్ అవ్వకుండా ఉన్న సీట్లు ఉంటాయి చూసారా, అది. అండ్ నెక్స్ట్ ప్లస్ అని పెట్టేసి నాట్ రెస్పాండ్ క్యాండిడేట్స్ అంటే ఒకళ్ళ సీట్ వచ్చినా కానీ నాకు నచ్చలేని కాలేజ్ వచ్చింది, నాకు నచ్చలేని గ్రూప్ వచ్చింది అని చెప్పేసి జాయిన్ అవ్వకుండా ఉంటారు చూడండి, వాళ్ళొకళ్ళు. అండ్ థర్డ్గా లాస్ట్ కౌన్సిలింగ్ అయిన తర్వాత మనకు ఒక ఆప్షన్స్ అయితే రావడం అయితే జరిగింది. ఏంటి, రెస్పాండెడ్ బై క్యాన్సిల్డ్ సీట్. అంటే నచ్చని కాలేజ్ కానీ నచ్చలేని సీట్ వస్తే మనకి దాన్ని క్యాన్సిల్ చేసుకున్న ఆప్షన్ అయితే కాలేజ్ వాళ్ళకి ఇచ్చారు అండ్ స్టూడెంట్స్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. రెండింటిలో కూడా మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇలాగా 3 కేటగిరీలో అంటే అన్ఫిల్డ్ సీట్లు అండ్ నాట్ రెస్పాన్స్ అండ్ క్యాన్సిలేషన్ సీట్లు, ఈ 3 కలిపి మనకి సీట్లు అయితే స్మార్ట్ అడ్మిషన్ లాగా అయితే రావడం అయితే జరుగుతుంది. అవి ఏంటి, ఎన్ని ఉన్నాయి ఏంటన్నది కూడా పూర్తిగా అయితే మనకి ఇంకా లిస్ట్ అయితే కాలేజెస్ వాళ్ళకి మాత్రమే వచ్చింది, బయటకైతే ఇంకా రాలేదండి నాకు తెలిసినంత వరకు. సో మనకి డిగ్రీ కాలేజెస్ ఆల్రెడీ మనకి కొన్ని ప్రైవేట్ కాలేజ్, గవర్నమెంట్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర అయితే మనం అయితే ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే కూడా గ్యాదర్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత నోటిఫికేషన్ బై కాలేజ్ అని ఉంది కదా, ఈచ్ కాలేజెస్ ఇష్యూ బై నోటిఫికేషన్ స్టేట్ వైజ్ లోడింగ్ అండ్ న్యూస్ పేపర్స్ అండ్ అప్లోడింగ్. అంటే సేమ్ వేసుకోవడానికి అయితే వాళ్ళకైతే ఉండడం అయితే జరిగిందంట. సో దీంట్లో ఏంటంటే ఏ సర్టిఫికెట్లు ఉండాలి అసలు జాయిన్ అవ్వడానికి, మన దగ్గర ఒరిజినల్ సర్టిఫికెట్లు. ఇందులో కూడా క్లారిటీగా అయితే రావడం అయితే జరిగింది చూడండి. 7th ఆప్షన్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, జిరాక్స్లు ఉన్నాయి, కలర్ జిరాక్స్లు ఉన్నాయి అని ఉన్న వాళ్ళకి, లేకపోతే కాలేజీలో సీట్లు కాలేజీలో సర్టిఫికెట్లు ఉండిపోయిన వాళ్ళు అన్న వాళ్ళు ఎవరికైనా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అది మీరు బాండిఫైడ్ సర్టిఫికెట్ అని ఉండడం అయితే జరుగుతుంది. ఆ సర్టిఫికెట్తో అయితే మీరు జాయిన్ అవ్వడానికి ఉంటుంది. ఒకసారి మీరు కాలేజీలో అడిగి ఒకసారి ట్రై చేయండి, పక్కాగా జాయిన్ అవుతారంటే ఉండదు చెప్తున్నా మీకు. ఒక అదర్ ఆప్షన్ అయితే ఏంటంటే ఒక సజెషన్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. అది తర్వాత ఈ సర్టిఫికెట్లు ఉండాలి మన దగ్గర, ఒకటి 10th క్లాస్ మార్క్ లిస్ట్ అండ్ ఇంటర్ మార్క్ లిస్ట్ అండ్ ఇంటర్ టీసీ అండ్ వచ్చేసి స్టడీ సర్టిఫికెట్, 4th నుంచి ఇంటర్ దాకా స్టడీ సర్టిఫికెట్, మోస్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్
అండ్ 2025-26లోని ఈడబ్ల్యూఎస్ అంటే ఓసీ అభ్యర్థులకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ ఆధార్ కార్డు కూడా అయితే ఉండడం అయితే జరుగుతుంది. మీరైతే ఈ విధంగా అయితే మీరు సర్టిఫికెట్లు 1, 2, 3, 4, 5, 6 ఏ రకాల సర్టిఫికెట్లు అన్నది మీరైతే అందుబాటులో ఉంచుకోవాలండి. ఎందుకంటే మనకు సీట్లు అయితే జాయిన్ అవడానికి కంపల్సరీగా మీరు 7 రకాల ఒరిజినల్ సర్టిఫికెట్లు ప్లస్ దాంతోపాటు 3 to 4 సీట్లు జెరాక్స్ సీట్లు అయితే తీసుకెళ్ళండి. ఇదైతే మీకు ముందు జాగ్రత్తగా అయితే చెప్పడం అయితే జరిగింది. ఇందులో కొన్ని కేటగిరీలు వేసుగా కూడా అయితే మనకి సీట్లు ఉన్నాయని చెప్పేసి ఉండడం అయితే జరిగింది. సో ఓసీ జనరల్ అండ్ ఉమెన్స్కి అయితే ఉండడం అయితే జరిగింది. జనరల్ ఇందులో కేటగిరీలు వేసుగా కూడా అయితే ఉండడం అయితే జరిగింది. ఒకసారి చూడండి. దీన్ని అసలు ప్రిపరేషన్ ఎలా చేస్తారు అంటే మెరిట్ లిస్ట్ని అసలు ఎలా ప్రిపేర్ చేస్తారని చాలామంది తెలియదు కదా. స్మార్ట్ అడ్మిషన్ అంటే వెళ్ళి మనం ఒక 400 మార్కులు ఇచ్చినాయి కదా మనకి ఇచ్చేస్తారు కదా, లేకపోతే 500 మార్కులు ఇచ్చినా మనకి ఇచ్చేస్తారు కదా అని చెప్పేసి అనుకుంటారు. తప్పండి. ఇందులో చూడండి ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ అని చెప్పేసి ఉంది. 9th పాయింట్ చూడండి. 9th పాయింట్లో ఏంటంటే మెరిట్ స్మాల్ బేస్డ్ బై మార్క్స్ అండ్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్స్ పెట్టి అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇన్ కేస్ అసలు ఎలా స్టెప్ బై స్టెప్ ఎలా ఫాలో అవుతున్నారు ఏంటని చెప్పేసి మనకి ఎక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. చూడండి మార్క్స్ ఆఫ్ ఇన్ గ్రూప్ అంటే సిఈసి అంక సివిక్స్ ఎకనామిక్స్ అలా గ్రూప్స్ చూస్తారు. ఎంపీసీ అంక మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ బైపీసీ అంక బాటనీ జువాలజీ కెమిస్ట్రీ ఇలా సబ్జెక్టుల వేస్గా అయితే మనకు చూడటం అయితే జరుగుతుంది. ఫోన్ ఇస్తారు చూడటం అయితే జరుగుతుంది. తర్వాత ఇంగ్లీష్ సబ్జెక్ట్ మెయిన్ ఇత్తు చెప్పరా సారీ మార్క్స్ ఇంగ్లీష్ కూడా ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దాంతోపాటు డేట్ ఆఫ్ బర్త్ సీనియర్ ఫస్ట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ అంటే ఎక్కువ ఇప్పుడు నాది 98 అనుకో డేట్ ఆఫ్ బర్త్ ఇన్సీరియర్గా మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. 1998 అనేది అయితే 2005 ఉంది అనుకో. ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారంటే 1998 మీకంటే ఏజ్ ఎవరికి ఎక్కువ ఉన్నారో వాళ్ళకి మాత్రమే అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎక్కువ అక్కడ మనకి 3వ పాయింట్ అయితే సీనియర్ ఫస్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇదేంటంటే మెరిట్ లిస్ట్ కూడా కాలేజ్ వేజ్ అండ్ వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందంట. ఒకసారి చూడాలి అది కూడా అప్డేట్ చేస్తారో లేదో చూసి మనం చూద్దాం. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో మెయిన్ పాయింట్ వచ్చేసి 10వ పాయింట్ ఉంది. ఏంటంటే నాట్ ఎలిజిబుల్ ఫర్ సోషల్ ఫీజు రిమైండ్మెంట్ అంటే స్మార్ట్ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా కాలేజీలకి అయితే ఫీజు రిమైండ్మెంట్స్ రాదు. మెయిన్ పాయింట్ మ్యాండేటరీ పాయింట్ అది. అంటే ఓన్గా మనం ఫీజు అయితే కట్టుకోవాల్సి వస్తుంది. గవర్నమెంట్ నుంచి ఏ ఫీజులు కూడా రావు మనకి. ఫస్ట్ పాయింట్ అది బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా. ఎందుకంటే స్మార్ట్ అడ్మిషన్ తీసుకుంటాను నాకు ఫీజు వస్తుంది ఫీజు రిమెంబర్స్ వస్తుంది నేను కట్టేసుకుంటాను అని చెప్పి చాలామంది అనుకుంటారు. తప్పు. సో మీకు ఏంటంటే మీరే ఓన్గా అయితే సెల్ఫ్ ఫైనాన్స్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది వచ్చేసి స్మార్ట్ అడ్మిషన్ ఫీజు వచ్చేసి 500 అయితే ఉండడం అయితే జరుగుతుంది మనకి. ఆ 500 కూడా కాలేజెస్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. తర్వాత ఇది అసలు ఎప్పటి నుంచి సార్ ఏంటి సార్ అని చెప్పేసి అడుగుతున్నారు కదా వాళ్ళందరూ కూడా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఒకసారి క్లారిటీగానే మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఆదివారం 16/11/2025 ఈ రోజు నుంచి అయితే మనకి అయితే అమలు అవడం అయితే జరుగుతుంది. సో రిసిప్ట్ అండ్ అప్లికేషన్ వెరిఫికేషన్ అంతా కూడా మీరైతే కాలేజ్కి వెళ్ళి అయితే చేసుకోవాల్సి వస్తుంది. 15 నుంచి 20వ తారీఖు దాకా అయితే మీరు అయితే చూసుకోవాలి. అండ్ 15 నుంచి 20 దాకా మీరు అప్లికేషన్ ఫిల్ చేసేసి రిసిప్ట్లు తీసేసుకుని వెరిఫికేషన్ చేయించేసుకున్నారంటే తర్వాత 21వ తారీఖు మీకైతే మెరిట్ లిస్ట్ అయితే రావడం జరిగింది. అంటే మీకు సీట్ వచ్చింది లేదా అన్నది తెలుస్తుంది. తర్వాత వచ్చేసి సీట్ వచ్చిందంటే తర్వాత 22వ తారీఖు నుంచి 24వ తారీఖు దాకా మనం కాలేజ్కి వెళ్ళి పేమెంట్ అయితే పే చేయాల్సి వస్తుంది. దాంతో కూడా ఇది అప్లోడింగ్ వెబ్సైట్ ఇంటూ పోర్టల్ అని చెప్పేసి అన్నారు. చూద్దాం రేపు ఈ రోజు నుంచి అంటే రేపు కదా 17 రేపు నుంచి అసలు పోర్టల్ ఓపెన్ అవుతుంది లేదా ఏంటన్నది రేపు తెలుస్తుంది. తర్వాత 24వ తారీఖు నుంచి 26వ తారీఖు దాకా సీట్ వచ్చిందంటే కంప్లీట్గా అయితే ఆదర్శం తీసుకొని తర్వాత 27వ తారీఖు అయితే మనం అయితే ప్రాసెసింగ్ అయిపోయి 24వ తారీఖు 27వ తారీఖు లోపల అయితే మనం అయితే జాయిన్ అయిపోయి ఉంటుంది. ఇదైతే మొత్తానికి క్లోజ్ అవ్వడానికి 28వ తారీఖు అయితే మనకు క్లోజ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇది అడ్మిషన్ తీసుకోవడానికి 500 రూపాయలు అయితే ఫీజు అయితే వీళ్ళైతే ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది మనకి. తర్వాత వచ్చేసి మీకు నెక్స్ట్ స్మార్ట్ అడ్మిషన్లు అయితే అయిపోయినాయి కదా. ఇప్పుడు మేనేజ్మెంట్ కేటగిరీ బికి వెళ్దాం మనం. మేనేజ్మెంట్ కోటా
స్మార్ట్ అడ్మిషన్కి మేనేజ్మెంట్ కోటాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందులో ఏంటంటే ఫీజు రిమెంబర్స్ రాదు, కానీ ఉన్నాయన్నీ కూడా ఎలవెన్సెస్ అయితే అన్నీ కూడా కొంచెం ఫాలో అప్ అవుతుంది. కానీ మేనేజ్మెంట్ కోట అయితే టోటల్గా ఎంత ఫీజు ఉందో అంత ఫీజు కూడా ఏ స్టూడెంట్ అయితే ఉన్నారో ఆ స్టూడెంట్ అయితే కట్టుకోవాలి కంపల్సరీగా. ఎందుకంటే మనకైతే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో దీని ప్రాసెస్ గురించి కూడా తెలుసుకుందాం. ఇదేంటంటే కేటగిరీ ఏ ఓపెన్ చేసిన అంటే స్మార్ట్ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు మేనేజ్మెంట్ కోటాకి రావడానికి అర్హత లేదు. ఉంటుంది ఏంటంటే దాన్ని క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ దీనికి అయితే చేసుకోండి. మీరు కాలేజీలో ఫస్ట్ అడిగిన మేనేజ్మెంట్ కోట అయితే బెటర్, లేకపోతే మీరు స్మార్ట్ అడ్మిషన్ అయితే బెటర్ అని చెప్పేసి అడిగి మీ సలహా పరంగా ఆ కాలేజీ పరంగా అయితే మీరు తీసుకోండి. మేనేజ్మెంట్ కోట అయితే మేనేజ్మెంట్ కోట, స్మార్ట్ అడ్మిషన్ అయితే మీకైతే స్మార్ట్ అడ్మిషన్ అయితే తొందరగా అవుతుంది. మేనేజ్మెంట్ కూడా మీరు ఏంటంటే మొత్తం టోటల్గా అయితే పే చేసుకోవాలి. ఇదేంటంటే ప్రైవేట్ అన్ఎయిడెడ్ డిగ్రీ కాలేజెస్ అండ్ ఎయిడెడ్ కాలేజెస్కి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఇది కూడా సేమ్ ఆర్ట్స్, సైన్స్, కామర్స్, సోషల్ మేనేజ్మెంట్, కంప్యూటర్ అందరూ కూడా అయితే ఎలిజిబిలిటీ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఇందులో ఏంటంటే కేటగిరీ స్మార్ట్ అడ్మిషన్లో వచ్చేసి 70% తీసుకుంటే ఓన్లీ మేనేజ్మెంట్ కోట 30% మాత్రమే తీసుకుంటారండి. ఓన్లీ 30 మాత్రమే. అంటే 100లో 30 మందినే తీసుకుంటారు, ఉన్న 70 మందిని కూడా స్మార్ట్ అడ్మిషన్ తీసుకుంటారు. సో కాబట్టి మీరు స్మార్ట్ అడ్మిషన్లే తీసుకోండి. అలా తీసుకుంటేనే మీకు అయితే సీట్ కన్ఫర్మ్గా వస్తుంది. ఎందుకంటే మేనేజ్మెంట్ కాబట్టి ఓన్లీ 30% కాబట్టి చాలా తక్కువ ఛాన్స్ ఉంది. కాబట్టి 70%కి అయితే కేటగిరీ అయితే మీరు ఫాలోఅప్ అయిపోండి. సో ఇది అడ్మిషన్లో వచ్చేసి ఇది కూడా మెరిట్ లిస్ట్ అయితే ఫాలోఅప్ అవ్వడం అయితే జరుగుతుంది. సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఇంటర్మీడియట్ అయితే జాయిన్ అవ్వాల్సి వస్తుంది. దీనిలో కూడా సేమ్ మార్క్ వేర్స్ గ్రూప్స్, తర్వాత ఇంగ్లీషు అండ్ సీనియర్ ఏజ్ ప్రకారంగా అయితే ఇలా కూడా సేమ్ తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇందులో ఏంటంటే కరెక్ట్ డేటా ఎంట్రీ వచ్చేసి అప్లోడ్, సైనింగ్ అవుట్, పేమెంట్ ఇవన్నీ కూడా మీరైతే చేయాల్సి వస్తుంది. సేమ్ ఫీజు 500 ఫీజు మాత్రమే దీనికి కూడా పే చేయాల్సి అయితే రావడం అయితే జరిగింది. ఇంకేమైనా డౌట్లు ఉన్నా ఏమైనా ఉండకన్నా అయితే కామెంట్ చేయండి. నేనైతే ప్రతి దానికైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు వరకు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. సో ఈ డేట్లు ఎప్పుడు సార్ అని చెప్పి చాలామంది అడుగుతారు కదా, సేమ్ డేట్లన్నీ. సో దీని గురించి కూడా మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. కాలేజ్ నోటిఫికేషన్ అయితే 15వ తారీఖు అయితే కాలేజ్ నోటిఫికేషన్ బై కాలేజ్ అయితే 16వ తారీఖు అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇవాళ సండే కదా, సండే రిలీజ్ చేస్తారు. 17వ తారీఖు నుంచి 20వ తారీఖు దాకా సేమ్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ అండ్ వెరిఫికేషన్స్ అండ్ ప్రిపరేషన్ బై మెరిట్ లిస్ట్ అండ్ సెలక్షన్ లిస్టులు కూడా 21 నుంచి 27 దాకా అయితే కన్ఫర్మ్. అండ్ పేమెంట్ అండ్ అప్లోడింగ్ అయితే కూడా 22 నుంచి 24 దాకా అయితే అప్లోడింగ్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇది కూడా 28తో అయితే మొత్తం అయితే క్లోజ్ అవ్వడం అయితే జరిగింది. అండ్ స్మార్ట్ అడ్మిషన్స్ అండ్ మేనేజ్మెంట్ కూడా మీరైతే స్మార్ట్ అడ్మిషన్లో తీసుకోండి. ఇంకేమైనా డౌట్లు ఉంటే మన కామెంట్ రూపంలో అడిగిన నేనైతే ఎవరైతే ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.